అందరికీ వందనాలండి. నా పేరు మొహమ్మద్ సందీప్. మాది ఈస్ట్ గోదావరి, అమలాపురం. ప్రజెంట్ నేను ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడానికి అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటున్నాను, ప్రిపేర్ అవుతున్నాను. నాది 2 సాక్ష్యాలు చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. మా వదిన గారికి డెలివరీ అయింది రీసెంట్‌గానే. సో తనకి డెలివరీ అయినప్పుడు చాలా కాంప్లికేషన్స్ వచ్చాయన్నమాట. 6th మంత్ నుంచి కూడా ప్లాస్మా కిందకి ఉంది, కొంచెం ప్రాబ్లం అవుతుంది డెలివరీ టైంలో అని చెప్పి డాక్టర్స్ ఎప్పటికప్పుడు చెప్పేవారు. అది పైకి వెళ్తుంది అని చెప్పేసి అనేవారు. కానీ 9th మంత్ డెలివరీ వరకు కూడా 9th మంత్ కంప్లీట్ అయిపోయినా కూడా అది జరగలేదు. మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, సుఖమైన ప్రసవం కావాలి, మంచిగా పుట్టాలి బేబీ అని చెప్పి ప్రార్థన చేస్తున్నాము. అయితే మా ఇంట్లో అందరూ రక్షణ తీసుకున్నారు, కానీ అన్నీ ఒక్కరు రక్షణ తీసుకోలేదు. వదిన తీసుకున్నారు, మేమందరం తీసుకున్నాం. మమ్మీ, నేను, చెల్లి అందరం తీసుకున్నాం, కానీ అన్నీ ఒక్కరే తీసుకోలేదు. ఆపరేషన్ టైంలో సడన్గా చాలా సీరియస్ అయిందన్నమాట. పాప, తల్లి, బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉంటారు, కానీ ఏదైనా ప్రాబ్లం అయితే గర్భసంచి తీసేస్తాము, సో మళ్ళీ పిల్లలకి అవకాశం ఉండదు అని చెప్పి డాక్టర్స్ చెప్పేసి ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అని ఏమో దేవుడిని నమ్ముకోలేదు, చాలా బాధపడిపోయి ఏడ్ చేస్తూ ఫోన్ చేశాడు నాకు. నేను చెప్పాను, ఏం భయపడద్దు, మేము ప్రార్థన చేస్తున్నాం కదా, అందరం ప్రార్థన చేస్తున్నాం, దేవుడు వింటాడు, ధైర్యంగా ఉండని చెప్పేసి నేను చెప్పి ఇక్కడే ఉండి ప్రేయర్ చేశాము. దేవుడు మహాకృపను బట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా డెలివరీ జరిగింది ఆపరేషన్తో. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాము. ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగా ఉన్నారు. అని కూడా చెప్పాను, ఇలాంటి అద్భుతాలు చేస్తారు దేవుడు, దేవుడిని మాత్రం నమ్ముకో, రక్షణ తీసుకొని చెప్పేసి చెప్పాము ఆ రోజు. సో మీరందరూ కూడా అన్ని కోసం ప్రార్థన చేయండి, అన్ని రక్షణ కోసం, అన్ని పేరు స్వరూప్, అన్ని కోసం తప్పకుండా ప్రార్థన చేయండి. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, నేను ప్రజెంట్ అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నాను. సో నాకు ప్రైవేట్ జాబ్కి వెళ్ళాలన్నా కెరీర్ గ్యాప్ ఉందని చెప్పి కొంతమంది ఫ్రెండ్స్ నాకు చెప్పారు, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతాము, మేము ఇస్తాము, నువ్వు వచ్చాయని చెప్పేసి అన్నారు. లేదు నాకు అలా ఇష్టం లేదు, నేను అసలు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి రావాలనుకోవట్లేదు, నేను గవర్నమెంట్ జాబ్కే ప్రిపేర్ అవుతాను, దేవుడు ఇస్తాడు నాకు అని చెప్పి నేను నమ్మకంగా ప్రిపేర్ అవుతున్నాను. అయితే ఈ లోపల నేను ప్రిపేర్ అవుతుండగా తెలిసిన వాళ్ళ దగ్గర నాకు ఒక జాబ్ ఆఫర్ వచ్చింది, ఒక కంపెనీలో అకౌంటెంట్లో అనమాట. ఆ కంపెనీ కూడా ఎలా అంటే క్రిస్టియన్సే, మొత్తం డైరెక్టర్స్ ముగ్గురు కూడా క్రిస్టియన్సే. కంపెనీ నేమ్ కూడా కెపాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ అనమాట. సో అక్కడ రీసెంట్గానే వీళ్ళు హయత్ నగర్ దగ్గర వాళ్ళ ఓన్ హౌస్ కట్టుకున్నారు డైరెక్ట్. సో ఆ ఓన్ హౌస్లోనే పైన వాళ్ళు ఉంటూ కింద ఆఫీస్కి ఇస్తున్నారు అనమాట స్పేస్. సో ఓపెనింగ్ కూడా పాస్టర్స్ని తీసుకొచ్చి మొత్తం దైవికంగా జరిగింది, చాలా బాగా జరిగింది. నేను వెళ్ళాను ఓపెనింగ్ అంతా, మంచి శాలరీ ఇస్తున్నారు, ఫుడ్ అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో నేనైతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్తే నాకు అలా ఇష్టం లేదు. సో ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు, నాకు కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా ప్రాబ్లం లేదని చెప్పి ఎక్స్పీరియన్స్ ఉందని వాళ్ళు తీసుకున్నారు. నేను రేపు జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, రేపటి నుంచి ఆఫీస్ ఓపెనింగ్ అక్కడ. సో దేవుడు ఎంతగానో కృప చూపించారు జాబ్ విషయంలో కూడా. జాబ్ వర్క్ విషయంలో కూడా నాకు 1 or 2 hours వర్క్ ఉంటుంది, రిమైనింగ్ అంతా నేను ప్రిపేర్ అవ్వడానికి టైం ఉంటుంది. సో వర్క్ విషయంలో కూడా దేవుడు నాకు తోడుగా ఉండేలాగా, నాకు శాలరీ వస్తుంది, మళ్ళీ నాకు ఎటువంటి గర్వం, అహంకారం ఎటువంటిది రాకుండా దేవునిలో ధైర్యంగా ఉండేలాగా, దేవుళ్ళు ఎదిగేలాగా, ఇంకా ఆ వర్క్ విషయంలో కూడా నాకు మంచి జ్ఞానం దేవుడు ఇచ్చేలాగా మీరు అందరూ ప్రార్థన చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. దేవుడి చిన్ని వాక్యం సాక్ష్యం దీవించను కాక ఆమె.